విజయనగరం జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా ముక్కా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం పట్టణంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. విజయనగరం జిల్లా ప్రజల మార్పును కోరుకుంటున్నారని, ఎన్నో దశాబ్దాలుగా జిల్లా ఏమాత్రం అభివృద్ధి చెందలేదని శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా నుంచి ఈరోజు నామినేషన్ వేశానండి. ఈరోజు మన దేశంలోనే ఏదైనా వెనకబడిన జిల్లా ఉందంటే ఒక విజయనగరం జిల్లా ఒకటేనండి. అంత గొప్ప పేరు తెచ్చారండి ఈ పెద్ద నాయకులంతా, ఈ బడా నాయకులంతా, ఈ రాజాలక పాలనంతా. విజయనగరం అంటే ఒక గొప్ప పేరు ఉండేదండి ఒకప్పుడు. ఆ పేరుకి తగ్గ సిటీని రూపురేఖ లేకుండా చేశారండి ఈ అవినీతి పాలనతో. ఇలాంటి పాలన మారాలని, ఈ ప్రజలకి కొత్త మార్పు రావాలని కోరుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విజయనగరం పర్యటించినప్పుడు చూసి ఈ జనాలు పూటకి గుడ్డకి తిండికి లోటొచ్చి వలసలు వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ ముఖ్యంగా ఉన్న జూటు మిల్లులు కానీ, ఈ పెట్రోలైజ్ కంపెనీస్ కానీ మొత్తం అంతా మూతపడిపోతే వాళ్ళకి తిండికి గుడ్డకి జాబులకి కరువు అయిపోయి పొట్ట చేతిని పెట్టుకొని పరాయి రాష్ట్రాలు పోయే కర్మండి. ఇంత పచ్చడి పొలాలు, ఇన్ని వనరులు ఉండి కూడా ఇవన్నీ వీళ్ళకి ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి మినిస్టర్లు అయ్యారు, పెద్ద సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు. ఈ ఫ్యాక్టరీని రీఓపెన్ చేసి వీళ్ళకి ఉపాధి కల్పించడం మానేసి వీళ్ళు శుభ్రంగా ఢిల్లీ, హైదరాబాదు, విశాఖపట్నం అలాంటి సిటీల్లో శుభ్రంగా ఏసీ రూముల్లో మొగ్గుతున్నారండి. ఈ ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. సిగ్గేస్తుందండి. మన రాష్ట్రంలో ఇంత వెనకబడిన జిల్లాలాగా ఈ విజయనగరం జిల్లా ఉండడం. ఒకప్పుడు ఈ కోటలో రాజులు ఇంత సిరి సంపదలు ఉన్న ఈ యొక్క జిల్లా ఇంత బడుగు బలహీన వర్గాలకి అన్యాయం. For more updates, please subscribe 99 TV Telugu.